అయితే చేంజ్ అయ్యాము, కిరాయి రూము. సో రూమ్ చేంజ్ అయినప్పుడల్లా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, మేము ఏ బిల్డింగ్ నుంచి ఏ బిల్డింగ్కు మారామనేది ఈ వీడియోలో చూడండి. సో ముందుగా కనిపిస్తున్న బిల్డింగు ఇందులో ఉండేవాళ్ళము. ఇందులో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇదే రూము. సో ఈ బిల్డింగ్ నుంచి ఇందులోకి అయితే వచ్చేసాము. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ రూమ్ వచ్చేసి సెకండ్ ఫ్లోరు. ఇదే సింగిల్ బెడ్రూమ్. ఇది కూడా సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, సింగిల్ బెడ్రూమ్. సో మేము మారిన ఇల్లు అయితే ఇలా ఉంది. సో ఇక్కడ వచ్చేసి టీవీ, నా గ్రంథాలయం, భారత చట్టాలు, ఇంకా హిస్టరీలు, సైన్స్ బుక్స్. సో ఇక్కడ సోఫా సెట్. సో ఇక్కడ వచ్చేసి కామన్గా ఓపెన్ బెడ్. సో మా కూతురు అయితే హోంవర్క్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకు హాల్లోనే ఓపెన్ కిచెన్, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ అండ్ ఇక్కడ రైస్ బ్యాగ్స్ ఇక్కడ పెట్టాము, బాసల స్టాండు. హాల్లో ఓపెన్ కిచెన్ చాలా చాలా బాగుంది. వాటర్ ఫిల్టర్ కూడా ఆప్షన్ ఉండే ఇక్కడ ఆల్రెడీ మేము ఫిట్టింగ్కు చాలా ఈజీగా అయిపోయింది. సో బయటికి వెళ్ళకుండా వాటర్ ఫిల్టర్ అయితే మేము రీసెంట్గా 1 ఇయర్ క్రితం తీసుకున్నాము. సో వాటర్ ప్రాబ్లం లేదు. ఇంకా ఇంట్లో కూడా వాటర్ ప్రాబ్లం లేదు, 24 అవర్స్. కిచెన్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ వ్యూ బాగుంటుంది. ఈ విండోస్ నుంచి, ఎలివేషన్ విండో నుంచి వ్యూ చాలా చాలా బాగుంటుంది. సో వాషింగ్ మిషన్ దగ్గర ఇచ్చాము. వాషింగ్ మిషన్ దగ్గరనే ప్లగ్, పక్కనే వాష్రూమ్ కాబట్టి క్లీనింగ్ పైప్ లోపల వేయచ్చు. సో ఇంకా బెడ్రూమ్ అంటే మంచం లేదు, ఇంట్లోకి రావడానికి చాలా చాలా ఇబ్బంది అయింది కాబట్టి మంచం అమ్మేసాము. ఇంకా మా దగ్గర బెడ్, ఓపెన్ బెడ్ వేసుకున్నాం, చాలా బాగుంది. సో ఓకే, కంఫర్టబుల్గా చాలా బాగుంది. ఇంతకుముందు ఉండే డబుల్ బెడ్రూమ్ కానీ చిన్న చిన్న రూమ్స్ ఉండేటివి. ఈ రూమ్ చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ బీరువా, ఇక్కడ ఈ చివర్లో పక్కనే ఒక స్టాండు, బట్టలు, చాలా చక్కగా కుదిరింది. ఇక్కడ రీడింగ్ టేబుల్, కూర్చో, ఇక్కడ మేము బ్లాంకెట్స్. సో మరి ఇక్కడ బాల్కనీ ఇచ్చారు. ఈ బాల్కనీలో మనం బట్టలు ఆరేసుకోవచ్చు, ఇంకేదైనా సామాన్ పెట్టుకోవచ్చు. సో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇంకా డిష్ ఫిట్ చేయలేదు, మేము 2 days అయింది ఇంట్లోకి వచ్చి, డిష్ ఫిట్ చేయలేదు. ఇంకా కొన్ని నేను ఇందాక చెప్పాను కదా, మేము ఉన్నది అదే బిల్డింగ్, కనిపించే బిల్డింగే. సో ఇదే అండి, బాల్కనీ చాలా బాగుంది. బెడ్రూమ్, ఇక్కడ ఒక ఓపెన్ బెడ్ అండ్ హాల్లో కూడా ఒక చిన్నది ఓపెన్ బెడ్, కిచెన్, సోఫా సెట్, హాల్. మా ఎంట్రన్స్ గేట్ అది, ఆ గేట్లో నుంచి సో చూసారు కదా ఫ్రెండ్స్, రూమ్ అయితే చేంజ్ అయినాం. సో రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు ఆ సామాన్లంతా పట్టుకొచ్చేటప్పుడు వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే అవన్నీ తెచ్చేది నేనే కాబట్టి ఇంకా వీడియో తీసుకోలేకపోయాను. ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కు జస్ట్ ఒక 50 meters ఉంటుంది కాబట్టి దాదాపు ఒక 4-5 days షిఫ్ట్ చేయడానికి సమయం అయితే పట్టింది. సో చాలా కష్టమైంది రూమ్ చేంజ్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ శంషాబాద్లో 2011లో శంషాబాద్కి వచ్చాము సిటీ నుంచి. సో అప్పుడు రెంట్ వచ్చేసి 1000 రూపీస్ 2000 వరకు అయితే ఒక 9 years ఒక రూమ్లోనే ఉన్నాము.
ఆ తర్వాత మళ్ళీ ఈ పక్క గల్లీలో ఒక 2500 ఒక 4 ఇయర్స్ ఉన్నాము. ఆ తర్వాత మీరు ఆ వీడియోలో స్టార్టింగ్లో ఇప్పుడు ఖాళీ చేసిన బిల్డింగ్ అయితే చూశారు కదా, ఆ బిల్డింగ్లో ఒక 4 ఇయర్స్ ఉన్నాము. 5500 నుంచి 6500 రెంట్ ఉండేది. ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్లోకి మారాము. సో ఈ ఇంట్లో ఓనర్స్ ఇప్పుడు మేము ఈ ఇంటి ఓనర్స్ అయితే మాకు కూడా ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళే. ఇక్కడ ఖాళీ లేక రాలేకపోయాము. అలా తెలిసిన వాళ్ళు ఇక్కడైతే మాకు అంత కంఫర్టబుల్గా ఉంటుందని అనుకున్నాము, కానీ ఎప్పటి నుంచో అనుకున్నాం, దొరకలేదు. ఖాళీ లేకుండే, ఖాళీ అయిన తర్వాత వచ్చేసాము. సో ఇప్పుడైతే సేఫ్గా ఉన్నాము. సో ఇది ఫ్రెండ్స్, సిటీలలో ఎవరికైనా రూమ్ మారాలంటే ఎట్లా ఉంటుంది, ప్రతి సామాన్ ప్యాక్ చేసుకోవాలి. ఒక ఆటో సామాన్ ఎక్కువ ఉంటే ఒక డీసీఎం అలా మాట్లాడుకొని ప్రతిదీ ఒక 1-2 డేస్ అయితే చాలా రిస్క్ ఉంటుంది. సామాన్ అంతా షిఫ్ట్ చేసుకొని అక్కడ ప్యాకప్ చేసుకొని లోడింగ్ చేసి మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అంటే అక్కడి వరకు మోసుకొని మళ్ళీ ఇంట్లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ ఒక రోజు మొత్తం ఎక్కడికి సామాన్ చదవడానికి ఒక రోజు, ఇదంతా ఒక మినిమం 4 డేస్ అయితే ఉంటుంది. చాలా ఇబ్బంది ఉంటుంది. సో అదే ఓన్ హౌస్ ఉంటే ఇంత ప్రాబ్లం ఉండదు. కొంత తప్పది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు సిటీలో. ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్, విలేజ్లో సొంత మిల్లు వ్యవసాయం అంతా టోటల్గా విలేజ్ కాబట్టి ఇక్కడ కూడా తీసుకోలేకపోయాము. అంతా మాకు పొలం కానీ రీసెంట్గా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాం, ఇనాగ్రేషన్ కూడా చేసాము. సో మాకు పీస్ఫుల్గా అన్నీ అక్కడే ఉంటాయి, జస్ట్ ఇక్కడ రెంట్ హౌసే. సో ఇది మేము రూమ్ చేంజ్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. సో ఇక్కడ ఓన్ హౌస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ పిల్లలు ఈ రెంట్ కట్టుకొని పిల్లలు చదివించుకోవడము, వాళ్ళకి సేవింగ్ చేసుకోవడం ఇంతటితోనే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మినిమం 20 lakhs లేని ప్లాట్ తీసుకోలేము, అంత బడ్జెట్ లేదు. సో తీసుకోలేము. ఎలాగో ఇక్కడ సిటీలో సొంత ఇల్లు కట్టుకోలేమని తెలిసే ఊర్లో అయితే చాలా మంచిగా కట్టుకున్నాం ఇల్లు. సో ఇలా ఉందండి. రూమ్ చేంజ్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. తప్పది, ఇబ్బంది పడాల్సిందే. ఏదైనా ఒక ఇంట్లోకి మారిన తర్వాత 2-3 years, 4 years, 5 years, 6 years అయినా సరే మళ్ళీ ఏదన్నా ఒక సందర్భం వచ్చి ఖాళీ చేయాలనుకున్నప్పుడు ఇంటి వాళ్ళకే ఆ రూమ్ అత్యవసరంగా అవసరమైనప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుంది, మనకు నచ్చకుండా ఖాళీ చేయాల్సి వస్తుంది. అనేక రకాలుగా ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు అయితే ప్రతి ఒక్కరికి ఉండే ఇబ్బంది ఇది. సో మాకైతే చాలా ఇబ్బంది అయింది. నేను ఒక్కరినే షిఫ్ట్ చేసుకున్నాను. తర్వాత ఇంట్లో వాళ్ళు ఇంకా 2 days ఇల్లంతా చదవడానికి 2 days పట్టింది. అసలు ఇలా అయితే ఇబ్బంది పడ్డాము. సో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి, మీరు కూడా రూమ్ చేంజ్ అయినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్, మా రూమ్ చేంజ్ అయినాం, చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నాం ఇప్పుడైతే. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య ఢిల్లీ ప్రయాణం అయిపోయిన తర్వాత ఈ ఇంటి ఇనాగ్రేషన్, గృహప్రవేశం ఇలాంటి చాలా బిజీగా ఉండి చాలా వీడియోలు అయితే చేయలేకపోయాము. ఇక్కడ నుంచి వీడియోలు చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్గా నిలవండి. థ్యాంక్ యూ.